ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కసరత్తు అయితే చేస్తోంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో 17 సీట్లలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏవైతే ఉన్నాయో సీట్లకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా కార్యాచరణ సిద్ధం చేయాలి. దీనికి సంబంధించి మనం గెలుపు కోసమే ప్రతి ఒక్కరూ కష్టపడాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి కూడా సూచించడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనం అప్డేట్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ చేసింది. ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 సీట్లలోనూ గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని 12కు తగ్గకుండా సీట్లలో పార్టీని గెలిపించుకుందామని కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నద్దత కోసం ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో 8, 9 తేదీల్లో సమీక్ష, 10, 11, 12 తేదీల్లో అన్ని లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తానని ఆయన వెల్లడించారు. ఈ నెల 20 తర్వాత క్షేత్రస్థాయి పర్యటనల్లోనూ పాల్గొంటానని తెలిపారు. లోక్సభ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా బుధవారం ఇందిరాభవన్లో టీపీసీసీ విస్తృత సమావేశం జరిగింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా సోనియా గాంధీని కోరుతూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. 6 గ్యారంటీల అమల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని, వాటిని ప్రజలకు చేరువగా తీసుకువెళ్లాలి అని నిర్ణయించింది. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీకి రాష్ట్రంలోని పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సమన్వయం చేసిన మాణిక్రావు ఠాక్రేకు అభినందనలు తెలుపుతూ మరో తీర్మానాన్ని ఆమోదించింది. నెల రోజుల ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రివర్గాన్ని అభినందించింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి వీలైనంత త్వరగా సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో బోర్లా పడి బొక్కలు విరిగిన బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రాలేదని విమర్శించారు. చెరుకు తోటలో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవక ముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుందని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ విచారణ కోరుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని తాను కోరానని, అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. దొంగను గజ దొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారు అంటూ ఎద్దేవి చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలని, ఇద్దరూ కలిసి కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు అని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని పార్టీ నేతలకు సూచన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసింది అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు 10 ఏళ్ల పాటు కష్టపడ్డారని, లోక్సభ ఎన్నికల్లో పార్టీ నేతలు మరింత శ్రమించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్ లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని, ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని పనిచేయాలని సూచన చేశారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయన్నారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలకు గత ప్రభుత్వం స్థలాలు ఇచ్చినట్లుగానే డీసీసీ కార్యాలయాల నిర్మాణానికి అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ఎకరం చొప్పున స్థలాలు ఇవ్వాలి అంటూ పార్టీ నేతలు పలువురు ఈ భేటీలో సీఎం రేవంత్ ను కోరారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది అని, దాని ప్రకారం ఇవ్వొచ్చునని తెలియజేశారు. అలాగే జోనల్ వ్యవస్థపై సమీక్ష చేయాలని, వర్సిటీలో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, ఎస్సీ కమిషన్ను రద్దు చేసి కొత్త కమిషన్ను నియమించాలి అని విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులను త్వరితగతిన భర్తీ చేయాలి అని పలువురు నేతలు సూచన చేశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి బదిలిస్తూ ఎన్నికల్లోనూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలను ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు గుర్తించి జాబితాను తయారు చేస్తున్నారని, వారికి త్వరలోనే పదవులు ఉంటాయని స్పష్టం చేశారు.